ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓమ్ డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ ఒకసారి విజిట్ చేయండి. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. పామరు రోడ్, అష్టలక్ష్మి గుడి ఆపోజిట్, గుడివాడ. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నందివాడ మండలంలో రహదారుల సమస్యల పరిష్కారానికి 3.26 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. ఆర్టీసీ కాలనీలో ఎళ్ల మధ్య నిర్మిస్తున్న తొలగి కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ నిరసన చేసిన స్థానిక నివాసులు. నివాసాల మధ్య సుల కాంప్లెక్స్ కడితే తీవ్ర ఇబ్బందులు పడతామంటూ మహిళల ఆవేదన. మిలాదు ఉన్నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని గత రోజు సాయంత్రం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. మహమ్మద్ ప్రవక్త బోధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా అల్లాదైతే ముందుకు సాగాలని సూచించిన ఎమ్మెల్యే. నందివాడ మండలంలో శాసకీయ నిధులతో భారీగా రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం 2.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు రోడ్ల పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. శాసకీయ నిధుల్లో భాగంగా 40 లక్షలతో ఇళ్లపర్రో బీటీ రోడ్డు, 1.20 కోట్లతో లక్ష్మీ నరసింహాపురం బీటీ రోడ్డు, 60 లక్షలతో అనమనపూడి జీపీకే రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలకమని అన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలో శాసకీయ నిధులతో మొత్తం 10.70 కోట్లతో 21 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రోడ్ల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని, నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నిర్ణీత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా రహదారులను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, నందివాడ మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, సింగాల రాధాకృష్ణ, మాసిముక్కు వేణు, ఉప్పల వెంకటేశ్వరరావు, డీసీ యేసుబాబు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. బాగున్నారా? అమ్మాయిలకి వీళ్ళకి ముందు వాళ్ళు వేయండి ఫస్ట్, ఆడపిల్లల ముందు పట్టుకోండి అమ్మా. పళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చింది మీరు యారా చాలా కాలం అమ్మా ఇదేంటి ముందు రండమ్మా. నవధాన్యాలు
రండమ్మా. రోడ్డే తొందరగా అయిపోవాలని నేనే సార్ రాజు కొట్టండి సార్. ఆ రోడ్డు కూడా ఇచ్చేస్తే మేము మూడు కొట్టాం. బాగా ఈ రోడ్డు బాగానే ఉంది, దీన్ని వేపించేస్తున్నారు మళ్ళీ. ఇది ఎక్కడ సార్ అక్కడ ఆల్రెడీ పోసేసానండి. రండి. అది కూడా వాళ్ళని ఇవ్వండి, వాళ్ళని లేడీస్ రానివ్వండి పాపం. రోజు కష్టపడేది వాళ్ళు. పసుపు కుంకుమ అంతా వేయించండి అంతా చేస్తున్నారు. వాళ్ళని కొట్టనండి ముందు. మీరేంటి ఇటీవల కాకినాడ వద్ద ఆత్మహత్య చేసుకున్న ఎలక్ట్రికల్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని గుడివాడ బీజేపీ పట్టణ అధ్యక్షులు వెంకట్ ఆర్కేల ఆధ్వర్యంలో 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నూకరాజు ఆస్తిపై కన్నేసిన జిహాదీ భావజాలాలు కలిగిన సాదిక్ ఖాన్ అనే వ్యక్తి నూకరాజు కుమార్తెను ప్రేమ పేరుతో వంచడమే కాకుండా కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేయడం వల్లే కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, ఉన్మాది సాదిక్ ఖాన్ వల్ల ప్రాణాపాయం ఉన్న నూకరాజు కుమారుణ్ణి కాపాడాలంటే సాదిక్ను వెంటనే ఉరితీయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సురే గాంధీ, లింగం చిట్టిబాబు, మహిళా మోర్చా అధ్యక్షురాలు గోపిక తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి దుర్ఘటన అంటే యావత్ భారతదేశమే దిగ్భ్రాంతి కలిగే దుర్ఘటన. ఎలక్ట్రికల్ ఏఈ నూకరాజు గారి కుటుంబం కాకినాడ దగ్గర గల ఒక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా చాలా బాధాకరం. దీని వెనుక ఉన్నటువంటి కారణం వాళ్ళ కూతురు సౌజన్య గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఒక పద్ధతిగా అంటే ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఆస్తిని కైవసం చేసుకోవడానికి సాదిక్ ఖాన్ అనే ఒక బ్రోకరు, అంటే వాడిని ఏమనాలో కూడా తెలియదు, వాడి పేరు ఉచ్చరించడం కూడా ఇష్టపడటంలా, అలాంటి విధవ ఆ కుటుంబాన్ని ట్రాప్ చేసి మరి దాదాపు 25 కోట్ల రూపాయల ఆస్తులని స్వాధీనం చేసుకొని వాడి పేరు మీద అంటే వాళ్ళ కుటుంబాన్ని లోపరుచుకొని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళ అల్లుడిని కూడా అంటే సౌజన్య గారి భర్తను కూడా చంపేసి మరి ఈ కుటుంబాన్ని కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారణకుడు సాదిక్ ఖాన్. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, ఎందుకంటే రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది ఈ ఘటన చూసి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ప్రజలకి. దాంట్లో భాగంగా అవసరమైతే అలాంటి వాడిని ఎన్కౌంటర్ చేసినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. కులానికి మతానికి సంబంధం లేనటువంటి ఇలాంటి వెధవ, ఇలాంటి నికృష్టుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆ కుటుంబాన్ని మరి ఆ కుటుంబంలో బతికినటువంటి ఆ కుటుంబ వారసుడు ఆ బాబుని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఏదైతే ఇతను స్వాధీనం చేసుకున్న ఆస్తులందరినీ కూడా తిరిగి స్వాధీనపరుచుకొని ఆ బాబుకి ఆస్తుల్ని అప్పచెప్పి ప్రభుత్వం ఆ బాబుకి మరి ఏం అవ్వకుండా, ఎందుకంటే ఆ అబ్బాయి పాపం మీడియాతో మాట్లాడుతూకుండా కూడా వణికిపోతున్నాడు, వీడు ఏం చేస్తాడో కూడా తెలియట్లేదని. వెంటనే వారికి రక్షణ కల్పించాలి, ఆ కుటుంబానికి కూడా రక్షణ కల్పించి, ఎందుకంటే యావత్ భారతదేశం కూడా ఆ కుటుంబం వెనక ఉంటుంది. అయినా కూడా ఇటువంటి దుర్మార్గులు ఇంకా ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా వెలికితీసి వీడి వెనకాల ఏదైతే మరి విదేశీ హస్తాలు ఏమైనా ఉన్నాయో తెలియదు, మరి జిహాదీల హస్తాలు ఏమైనా ఉన్నాయో తెలియదు, వెంటనే విచారణ చేసి తగిన శిక్షను విధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్రానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి పోలీస్ శాఖను కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మండలాలు పోలీస్ స్టేషన్లో
ఇతని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా గుడివాడ పట్టణ 1వ మరియు 2వ పట్టణాలలో పట్టణాధ్యక్షులు మాచెల్ల రామకృష్ణ, కోనేటి వెంకటేష్ మేమందరం కూడా కలిపి విచారణ చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలకు కూడా మనం మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, కృష్ణా జిల్లా తాతినేని శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు మరి సాదిక్ మరి జిహాద్ ప్రేమ మరి ఎందుకంటే ఒక ముక్కు పచ్చరాలను ఆడపడుచుకుని తీయటి మాటలతో మనోవేదన చేస్తూ ఆ తల్లి ఆత్మహత్య చేసుకోవడం కారణమైన ఆ దుర్మార్గుడికి మరి ఏ విధంగా చట్టపరమైన శిక్ష వేసి అతను ఉరి తీయాలని మా కోరిక. ఎందుకంటే చిన్న బాలుడు మరి అతను కూడా గంగానదిలో పడిపోయి ప్రాణాలతో ఈత కొట్టుకుంటూ వచ్చి మరి వణికిపోతూ నాకు ఇలా చేశాడని చెప్పి భయంతో చెప్పిన మాటలు వింటుంటే ప్రతి వారు కూడా కన్నీరు పన్నీరు అవుతున్నారు. ఏదైనా విధంగా మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం మరి ప్రతి వాడికి మంచి జరగాలనే ఆలోచనతోనే మరి మా పార్టీ నాయకులు చెప్పిన విధంగా ప్రతి స్టేషన్లో ప్రతి మండలంలో కూడా మరి ఆ సాదిక్ అనే జిహాద్ని మరి అతని మీద చట్టపరంగా మేము శిక్ష వేయించాలని, వెంటనే ఒకటిన ముందు ఉరి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన ఇక్కడ విచ్చేసిన నాయకులకి మరి గౌరవనీయులు మరి మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ సూర్య గాంధీ గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు గారికి, కొత్త చలపతి గారికి, అలాగే 1వ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గారికి, మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక గారికి, మేకా శ్రీనివాస గారికి, వచ్చేసిన కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. ఈరోజు మొన్న కాకినాడలో జరిగిన నోకరాజు గారి కుటుంబ విషయం తలుచుకుంటూ ముందు ఆయనకి ఆ కుటుంబానికి ఘన నివాళి అర్పించుకుంటూ బీజేపీ ఆఫీస్ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ గారు, గుడివాడ 1వ టౌను 2వ టౌను అధ్యక్షులు వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు వాళ్ళు మొన్న అనేది జరిగిన దానికి చాలా ఇది అనేది ఇట్లాంటి సంఘటన అనేది చాలా దురదృష్టకరం. మొన్న ఆవిడ అనేది సౌజన్య గారు అనేది ఇట్టట ప్రదేశం మరణం ఉందనేది కాగితం రాసి మరీ సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి ఘటన చాలా బాధాకరం. కుల మతాలకు అతీతంగా అందరితో కలిసి ఉండే పార్టీ ఏదంటే మా భారతీయ జనతా పార్టీ. మేము కూడా అట్టనే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషకరం. మొన్న సౌజన్య గారు బాబు చెప్పాడు, వణికిపోతా టీవీలో మాట్లాడుతూ వణికిపోతా, రేపొద్దున నా పరిస్థితి ఏంటి, నన్ను అంటూ ఉంచుతారా, లేదంటే మా అమ్మ దగ్గరికి మా నాన్న దగ్గరికి పంపిస్తారని చాలా భయపడుతున్నాడు. గవర్నమెంట్ అనేది ఆ బాబుకి అనేది మంచి ఇచ్చేసి చదువుకైనా దేనికైనా ఉపయోగపడి బాగా ఇచ్చేయాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి, మీడియా మిత్రులకి, మీడియా ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ నీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో
టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓం డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889991. హాయ్, హలో, అందరూ బాగున్నారా? నమస్కారం అండి. నేను మీ కుటుంబరత్నం ద్వారా నా పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ప్రపంచం అంతటా నలుమూలలా విస్తరించినటువంటి నా విద్యార్థుల కొరకు చేసినటువంటి వీడియో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈవేళ ప్రపంచం నలుమూలల చాలా చక్కటి ప్లేస్ని ఆక్యుపై చేసి మీ తల్లిదండ్రులకు, మాకు కూడా మన ఇన్స్టిట్యూషన్ శోభయానికి కూడా గర్వకారణమైన సంతోషం. అలాగే గుడివాడ ప్రజాధికారికి కూడా నమస్కారాలు. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ అని గుడివాడలో పామర రోడ్లో ఉన్నటువంటి అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఆలయం ఎదురుగా ఒక వెంచర్ స్టార్ట్ చేశాము. ఎవరు ఉపయోగించినటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అత్యంత బలమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మరి ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలుగజేస్తున్నాము. ఇది మీరు తీసుకుంటారు లేకపోతే అలాంటి ఉద్దేశం కాదు. దయచేసి అందరు చూడండి ప్రాజెక్టుని, ఒక్కసారి చూడండి ప్రాజెక్టుని. తప్పనిసరిగా మీ అభినందనలు అందుతాయని ఆశిస్తున్నాను. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ ఆర్టీసీ కాలనీలో నివాసాల మధ్య నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కాలనీ మరియు ఆటోనగర్ స్థానికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆటోనగర్ ఏర్పడక ముందు నుండి తాము ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని, ఇప్పటికే ఆటోనగర్ నుండి వెలువడే కాలుష్యం వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతుంటే నివాసాల మధ్య సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం వల్ల తమ ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని స్థానిక మహిళలు మండిపడ్డారు. ఆటోనగర్ కార్మికులు ఆర్టీసీ కాలనీలోని చిన్నారులు, పెద్దలు సేద తీరేందుకు పార్కు కోసం విడిచిపెట్టిన స్థలంలో సులభ కాంప్లెక్స్ నిర్మించడం సరికాదని, ఉన్నతాధికారులు కాంప్లెక్స్ నిర్మాణంపై పునరాలోచన చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇల్లు వేసుకునేటప్పుడు ఇది ఖాళీ స్థలం ఏంటని అడిగితే అప్పుడు మేము పార్కు కడుతున్నాం ఇక్కడ అన్నారు. మా పిల్లలు ఆనందంగా ఆడుకుంటారని చెప్పేసి మేమేమో ఇల్లు ఇక్కడ కట్టుకున్నాం సరదాగా. అది లేదు, ఇది లేదు. మా వారిని మోసం చేసి ఆ రోడ్డు మీద ఉన్న గుడిసెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసి పొండు ఇది పెట్టించారు, కొలువులు పెట్టించారు. ఆ పొగంతా మాకే కదా అని కోదండరామయ్య గారి దగ్గర దాకా వెళ్ళాం. ఆయన ఏంటో సలహాలు చెప్పాడు. మేమేమో ఎంత బాధపడుతున్నాం. కడుపుతాండాళ్ళేంటి, మా ముసలాళ్ళేంటి, పొడిసాళ్ళేంటి ఎంత విసుగు పడిపోతున్నారు దానికి. ఆ పొగ తర్వాత మళ్ళీ సుత్తుకొట్టుడు ఒకటి వచ్చింది. ఫోనులు మాట్లాడుకునే పని లేదు, టీవీలు చూసే పని లేదు. ఎట్లా బతకాలి? ఇప్పుడేమో ఈ ప్యాసులు గీసులని వాసనలు పెట్టారు. అది సాలక మేము బతకాలా ఉండాలి? ఆటోనగర్ పక్కన కట్టుకున్నందుకు పాపమా ఏంటి? అసలు ఇది న్యాయం ఎక్కడుంది? న్యాయం ధర్మం లేదా? ఇక ఆడాలం పని వాసనకేమో మగాళ్ళు బయటకు పోతారు. 24 గంటలు ఉండేది మేమే కదా ఇళ్లల్లో. మేము ఎట్ట బతకాలి? అసలే రోగాలు బాగోట్లా. ఈ రోగాలు వస్తే ఇంక దీనికి కూడా రోగాలు వస్తే మేము ఎక్కడ చేస్తాం? అది మా బాధ, మా ప్రాబ్లం. అది మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ప్రతి వాళ్ళు. మమ్మల్ని ఎందుకు? మేమేం చేసాం? మేమేమి చేయలే. ఇక్కడ అది చెప్దామని వచ్చింది నేను. ఆ సైట్ మాది. ఈ ప్రాబ్లం ఇది పార్క్ అని ఇక్కడ స్థలాలు పక్కనే స్థలం మాదేనండి. అక్కడ ఇల్లు కట్టుకున్నా మేము ఎవరికైనా అద్దెకిచ్చినా ఎవరు ఉంటారు ఇక్కడ? లేవటీస్ కడితే ఇది పబ్లిక్ అసలు డ్రైనేజ్ లేదు దాంట్లో మీరు కట్టి లేవటీలు కట్టి ఆ నీరు ఎటు వెళ్తుంది? ఇక్కడ పక్కనే మా ఇల్లు. వీటన్నిటికీ తిప్పలు పడతా ఉంటే ఇక్కడ ఫౌంటైన్లు పెట్టి ఆ మసి మోత ఈ తెల్లవారులు మా ఇళ్ళ పైన మసే, దొడ్లోకి వెళ్తే మసే. అప్పుడు చాలా ట్రై చేసాం. అది ఆ రోజు మా రోడ్డు ఏమో పోయకుండా ఊరుకున్నారు. ఈ తిప్పలన్నీ మేము ఎక్కడ పడమండి? పడి మీకు ఎక్కడ బోర్డు స్థలాలు ఉన్నాయి ఆటోనగర్లో. ఎక్కడ ఉపయోగం లేని స్థలంలో పెట్టుకునే దానికి ఇక్కడ మనిషి వేసే దారిలో పెట్టి ఇక్కడ పెడితే మేము ఏమవ్వాలి? మాకు ఎంత ఇబ్బంది అవుతుంది? పక్కనే మా స్థలం, దాంట్లో ఇల్లు కడితే ఎవరు వస్తారు? మేము అమ్మాలంటే ఎవరు కొంటారు? ఈ ఇబ్బందితో మా పక్కన స్థలం ఉండడానికి మాకే కదా ఈ తిప్పలన్నీ మేము పడాలా? అది కట్టేది కూడా మాకు తెల్లారే వరకు ఇక్కడ కడుతున్నారని. తర్వాత మీ స్థలం పక్కన కడుతున్నారని వస్తే అప్పుడు వచ్చామన్నమాట తెల్లారి. మాకు ఇక్కడ వేరే చూసుకోండి.
ఎక్కడైనా చూసుకోండి, మీ ఇష్టం. ఆటో నగరం చాలా స్థలాలు ఉన్నాయి, మీరు ఎక్కడైనా చూసుకుని పెట్టుకోండి. అంతేగాని మా స్థలం పక్కన మటుకు మీరు కడితే మటుకు మేము ఒప్పుకోం. ఆఖరికి ఇక్కడికి వచ్చి ధర్నా అయినా చేస్తాం. గుడివాడ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ కమిటీ ఆధ్వర్యంలో ముబారక్ సెంటర్ నుంచి భారీ శాంతి ర్యాలీ నిర్వహించగా వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు ర్యాలీలో పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మైనారిటీ పెద్దలు ఎమ్మెల్యే రాముతో పాటు కూటమి నేతలను సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సత్కరించారు. ముబారక్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్, ఏలూరు రోడ్డు, నెహ్రూ చౌక్, ఏజీకే స్కూల్ సెంటర్ మీదుగా తిరిగి ముబారక్ సెంటర్కు చేరుకుంది. ర్యాలీ మార్గంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు, ముస్లిం సోదరులు ప్రవక్త బోధనలను స్మరిస్తూ ఉత్సాహంగా పాల్గొనగా యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, మైనారిటీ పెద్దలు షేక్ మౌలాలి, షేక్ జానీ, షరీఫ్, సయ్యద్ మున్వర్, మహమ్మద్ రఫీ, షేక్ సర్కార్, షేక్ ఇబ్రహీం, కరీముల్లా, సయ్యద్ జబీన్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. మిలాద్ నబీ మహమ్మద్ ప్రవక్త గారి 1501వ జన్మదినోత్సవం చాలా ఆయన ఇక్కడ గుడివాడలో చాలా ఘనంగా చేసుకుంటా ఉన్నాం. స్పెషల్గా గుడివాడలో ముస్లిం సోదరులు మేము అందరం కలిపి ఒకే తాటి మీద నడుస్తూ ఉంటాం. ఇక్కడ గుడివాడలో అత్యద్భుతమైన సంఘటనగా నడిచే కార్యక్రమం ఇక్కడ గుడివాడలో జరుగుతూ ఉంది. ఇంతకు ముందు చూసుకుంటే ఒకప్పుడు బాగ్దాద్ ప్రపంచ దేశాలకన్నిటికీ, ప్రపంచం మొత్తానికి జ్ఞానం సెంటర్ కింద ఉండేది. అక్కడ యూనివర్సిటీల్లో అందరూ అంటే అన్ని జాతుల వారు, అన్ని మా మేధావులందరూ కూర్చుని అక్కడ చాలా గొప్పగా మనకి అన్ని కార్యక్రమాలు చేశారు. బేసిక్గా డిస్కషన్ జరిగాయి. అంటే ప్రపంచానికి జ్ఞాన కేంద్రంగా ఒకసారి బాగ్దాద్ ఉంటే మనం ఊహించుకోవచ్చు. అలాంటి స్పష్టమైన ఎంతో గొప్ప వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఇస్లాం అనేది. సో మనం అందరం కూడా గుర్తుపెట్టుకుని అదే రకంగా గుడివాడలో కూడా అందరం కలిసి మెలిసి ఏకాభిప్రాయంతో ముందుకు సాగుదాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మొహమ్మద్ ప్రవక్త గారు జశ్నే ఈద్ మిలాదు నబీ అంటే ఈరోజు ప్రవక్త గారు పుట్టిన రోజని అర్థం. ఈరోజు యావత్ ప్రపంచము, అన్ని దేశాల్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇవాళ ఈ పండుగను చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. మొహమ్మద్ ప్రవక్త అంటే మాకు ఖురాన్ను, మా గ్రంథాన్ని ఆయన ప్రచురించి అల్లా ద్వారా మా మైనార్టీ సోదరులు ఏ విధంగా ఉండాలి, ఎలా నడవడిక చేసుకోవాలి అనే పద్ధతిలో ఆయన ఆ ఖురాన్ను ప్రచురించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గుడివాడ పట్టణంలో జశ్నే ఈద్ మిలాదు నబీ అన్ని వార్డులు ముస్లిం మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో అందరూ గుడివాడ పట్టణంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఒక ర్యాలీగా బయలుదేరి ముబారక్ సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా ఒక ర్యాలీగా బయలుదేరి సుమారుగా 1000 మంది అందరూ బయలుదేరి ఈ పండుగను చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. అందరి ఇళ్లలోనూ మిఠాయిలు పంచుకోవడం, ప్రార్థనలు చేసుకోవడం అనేది ఈ పండుగ ముఖ్య ఉద్దేశము. మన ప్రవక్త గారు రంజాన్ మాసంలో ఏదైతే 30 పుస్తకాలు ఉంటాయో ఈ గ్రంథము మన ప్రవక్త గారు ప్రచురించడం జరిగింది. ఆయన క్రీస్తు శకం 571వ సంవత్సరంలో మక్కా నగరంలో జన్మించారు. ఆయన తల్లి అమీనాబి అబ్దుల్లా పుణ్య దంపతులకు ఆయన జన్మించడం జరిగింది. ఈ పండుగను మేము చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటాం. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతు. జశ్నే ఈద్ మిలాదు నబీ అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం. ఆ దేవాది దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీదకి 1,24,000 ప్రవక్తలను పంపించారు. ఆ 1,24,000 ప్రవక్తల చిట్ట చివరి ప్రవక్త అయిన ఈ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మొత్తం కరుణ, శాంతి, ప్రేమ ఈ మూడే కాన్సెప్ట్ మీద ఆయన 63 సంవత్సరాలు జీవించారు ఈ భూమి మీదకి. ఆయన చాలా మంచి బోధ సూక్తులు చూపించారు. దాంట్లో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను నేను. ఆ రోజుల్లోనే 1500 సంవత్సరాల క్రితమే
పురుషుల అహంకారాన్ని, అంటే ప్రతి భర్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు భార్యకి సలాం చెప్పి ఇంట్లో ప్రవేశించాలని, ఆ రోజే దురహంకారాన్ని రుజుపెట్టి అందరూ ప్రేమ అభిమానంతో బతకాలని, ఆడపిల్లల పట్ల, వితంతువుల పట్ల, పేదల పట్ల, అందరి పట్ల ప్రేమాలను చూపిస్తూ శాంతియుతంగా జీవించాలని దిశానిర్దేశం చేశారు. ఆ మార్గంలోనే మేమంతా హిందూ, ముస్లిం, క్రైస్తవులు సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథి వెనిగళ్ల రాము గారికి, చేకూరి జగన్మోహన్ రావు బాబాయ్ గారికి, శ్రీకాంత్ అన్న గారికి, ఈ మిగతా పెద్దలందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ నీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో, జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓమ్ డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889991. హాయ్, హలో, అందరూ బాగున్నారా? నమస్కారం అండి. నేను మీ కుటుంబరత్న గుడివాడ. నా పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో, ప్రపంచం అంతటా నలుమూలలా విస్తరించినటువంటి నా విద్యార్థుల కొరకు చేసినటువంటి వీడియో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈవేళ ప్రపంచం నలుమూలల చాలా చక్కటి ప్లేస్ ఆక్యుపై చేసి మీ తల్లిదండ్రులకు, మాకు కూడా మన ఇన్స్టిట్యూషన్ శోధయానికి కూడా గర్వకారణమైన సంతోషం. అలాగే గుడివాడ ప్రజానికానికి కూడా నమస్కారాలు. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ అని గుడివాడలో పామరు రోడ్లో ఉన్నటువంటి అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఆలయం ఎదురుగా ఒక వెంచర్ స్టార్ట్ చేశాము. ఎవరు ఉపయోగించినటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అత్యంత బలమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మరి ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలుగజేస్తున్నాము. ఇది మీరు తీసుకుంటారు లేకపోతే అలాంటి ఉద్దేశం కాదు. దయచేసి అందరు చూడండి ప్రాజెక్టుని, ఒక్కసారి చూడండి ప్రాజెక్టుని. తప్పనిసరిగా మీ అభినందనలు అందుతాయని ఆశిస్తున్నాను. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచనల మేరకు 35వ వార్డులోని 3 క్లస్టర్లలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 100% పూర్తయింది. ఈ సందర్భంగా ఏలూరు రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు గుడిమెండ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాము ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో పనిచేసి 35వ వార్డులో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కొత్త సుబ్బారావు, లయన్స్ సనకా సుబ్బారావు, కుందేటి ప్రసాద్, జనసేన నాయకులు రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో 35వ వార్డుకు సంబంధించి మాకు 3 బూతులు ఉన్నాయి.
44, 45, 46 ఈ 3 బూతులు కూడా ఈ రోజుతో 100% కూడా కంప్లీట్ చేసిన వార్డు ఇది. దీనికి రాము గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. ఆ రాము గారి నాయకత్వంలో గుడివాడలో మా ఎమ్మెల్యేగా ఒక సుస్థిరమైన స్థానాన్ని క్రియేట్ చేసుకుని పబ్లిక్కి అందుబాటులో ఉంటూ అవసరమైన పనులను చేస్తూ బ్రహ్మాండమైన రేపు స్థానిక ఎన్నికల్ని పరిగెత్తిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి గుడివాడ మొదటి విజేతగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పితే ఇంకే పార్టీలు కూడా ఇక్కడ గుడివాడలో గెలవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. జై తెలుగుదేశం. అప్పట్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అది వార్డులోని కార్యకర్తలతో ఇంటింటికి సరే గత 2 సంవత్సరాల బట్టి కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు కానివ్వండి, భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, వీటి గురించి ప్రచార నిమిత్తం ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు చేసేటువంటి దాన్ని ఈ 35వ వార్డులో 3 పోలీస్ స్టేషన్లు పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేయడం జరిగింది. రాము గారి ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు కోటాను కోట్లు తీసుకొచ్చి రోడ్లు కానివ్వండి, సీఎంఆర్ ఫండ్లు కానివ్వండి, కృష్ణా జిల్లాలో ఎక్కడా కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి విధంగా ఆరోగ్యశ్రీకి అమౌంట్ ఇచ్చినటువంటి ఘనత గుడివాడ ఎమ్మెల్యే రాము గారికి చెందిందని తెలియపరుస్తూ సెలవు. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరి అనేక మంది డోర్ టు డోర్ ప్రతి ఇంటిని వదలకోకుండా మరి ఈ 2 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చింది, ఇంకా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కారం కోరుతూ మరి ప్రజలు ఎలా వాళ్ళ ఇబ్బందులన్నింటినీ ప్రతి కార్యకర్త దగ్గరుండి వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకుని మరి మా నాయకుడైనటువంటి వెనుగండ్ల రాము గారికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ భాగంగా మరి ఈ 3 వార్డులు 44, 45, 46 బూతుల్లో ఉన్నటువంటి అందరి కుటుంబాలకి వెళ్ళి వాళ్ళ మరి ఎవరైతే ఓటర్గా ఎవరన్నా చేరిన వాళ్ళు ఉండే వాళ్ళని కూడా కొత్త ఓటర్లుగా చేర్పించుకునే విధంగా మరి వాళ్ళకి అందరికీ పింఛన్లు అందుబాటులో వస్తుంది రాంది అన్ని యోగక్షేమాలు తెలుసుకునే విధంగా మరి మా వెనుగండ్ల రాము గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన సాయశక్తిలా కృషి చేస్తున్నందుకు ఆయన్ని మా కార్యకర్తలను అందరినీ మేము అభినందిస్తున్నాం. మరి ప్రత్యేకంగా మా వార్డులో మరి కనగళ్ళ నాగేశ్వరరావు గారు కానీ, కుందేటి ప్రసాద్ గారు కానీ, మరి మా రాఘవేంద్రరావు గారు కానీ, మరి కొత్త సుబ్బారావు గారు కానీ, మురళీ గారు మరి గత మాజీ కౌన్సిలర్గా ఉన్నటువంటి వీళ్ళు అందరూ ప్రతి వాళ్ళు అందరూ కలిసి వెళ్ళటం అనేది ఇది ఒక రికార్డు. ఈ వార్డులో ఇంత సమిష్టిగా కృషి చేయటం అనేది దానికి వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. నందివాడ మండలంలో రహదారి సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము బుధవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శాసకీయ నిధులు 3.26 కోట్లతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తమ్మిరిష గ్రామంలో 2.62 కోట్లతో నిర్మించనున్న వెన్నెనపూడి రోడ్డు, 8 లక్షలతో చేపట్టనున్న స్కూలు రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం నందివాడ మండల కేంద్రంలో 56 లక్షలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా రహదారి సమస్యలను ఎదుర్కొంటున్న గ్రామాలకు రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్ల నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటేశ్వరరావు, సింగాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పంపించే పాస్ కొట్టనమ్మా, నేను కొడతామా, నేను కొట్టాలా, దానికి కొట్టాలంట.
కొట్టకూడదండి. ఏమన్నా అబ్బో ఎరక్కొడేస్తున్నావుగా, చితికిపోతుంది. ఉపైతమాం దేవసక కీర్తిశ్చమనినాశః ప్రాదుర్భూతోస్వరా శ్రేష్ఠం కీర్తిముద్యం దధాతు మే శుద్ధిభాషామలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమూర్తిం చ సర్వాన్నిన్నుత మే గృహాత్ సర్వభూతానాం రాము గారి నాయకత్వం, రాము గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ 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 మాగంటారు నాయకత్వం. నమస్తే అండి. అయిపోద్ది రోడ్డు త్వరలో, మళ్ళీ ఓపెనింగ్ కూడా పెట్టేసుకుందాం. మనం ఓపెనింగ్ వస్తాను నేను, చేపించేద్దాం. త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రాలను గుడివాడ ఏలూరు రోడ్డులోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన కరపత్రాన్ని గుడివాడ మండల తహసీల్దార్ బిఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో గీతా సారాంశాన్ని భావితరాలకు తెలియజేసేలా నిర్వహిస్తున్న గీతా బోధన కార్యక్రమం అభినందనీయమన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావులకొల్లు మల్లేశ్వరరావు, అగస్తి ఆది విష్ణు, గండికోట రాము, గండికోట నాగరాజు, కల్వకుంట్ల శ్రీను, సేరు నాగేశ్వరరావు, గుడిమిల్లి ప్రభాకర్ రావు, కొలుసు రాజా, కొలుసు వెంకట కృష్ణారావు, ఎర్రవరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ కరపత్రం విడుదల చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. త్రైత సిద్ధాంతం అనే దాని గురించి స్టార్ట్ చేసిన ప్రబోధ సేవా సమితి తాడిపత్రి మండలంలో 1991లో స్టార్ట్ అయినట్టుంది. 91 దగ్గర నుంచి కూడా ఈ భగవద్గీతకు సంబంధించి ప్రబోధాలు, తర్వాత శిక్షణా తరగతులు, తర్వాత దాని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించినటువంటి కొన్ని సూత్రాలు, ఇలాంటి వాటిలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సేవా సమితి కానీ హిందూ సేవా సమితి వారు కూడా ఎంతో విగరస్గా ఈ కార్యక్రమాలని టేకప్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ నాగవరపాడు ఏరియాలో పర్టికులర్గా ఈ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈ కృష్ణాష్టమి వేడుకల్ని ఒక వేదికగా పెట్టుకుని ప్రజలందరికీ కూడా ఈ త్రైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి శిక్షణా తరగతులు కావచ్చు, లేకపోతే ప్రవచనాలు కావచ్చు, అలాగే అందులో భాగంగా గురు పూజ ఇలాంటివన్నింటినీ కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నారని చెప్పారంటే చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేపట్టాలనే ఉద్దేశంతో పాల్గొంటే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. అందువల్లే నేను రావడం జరిగింది. దీనికి మీరందరూ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా చాలా కృతజ్ఞతలు ఇదే ఉంటాను. భగవంతుడు నిర్దేశించినటువంటి లేదా భగవద్గీతలో చెప్పినటువంటి ఏవైతే సూత్రాలని బయట వివిధ మాధ్యమాల్లో ఏదైనా వక్రీకరించి ఉండొచ్చేమో, కానీ ఒరిజినల్ కంటెంట్ మాత్రం అంతా అందరికీ మంచే జరగాలి, ఎక్కడ హింసకు తావులేదు అనే విషయాన్ని గురించి మాత్రమే చెప్పారు. కాబట్టి అదే బేస్గా తీసుకుని
మనం ముందు తరాల వాళ్ళకు కూడా దీని గురించి ఎక్కువగా తెలియజేస్తారనే ఆ ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం మంచిదనేది నా భావన. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా కమిటీ వారికి కానీ దేవస్థానం వీరు చైర్మన్ గారికి కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి ఆశీస్సులతో సెప్టెంబర్ 4వ తారీఖు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నాగార్పాడు ఏరియాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుటకు నిర్ణయించుకోవడం జరిగింది. గుడివాడ శాఖ త్రైత సిద్ధాంతం హిందూ జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసాంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు కానీ వారి కమిటీ వారు గారు కూడా వారి ఆహ్వానం మేరకు ఈ ప్రాంతంలో పెట్టాలనే ఉద్దేశం మాకు కలిగించి, మరి ఈ ప్రాంతంలో ఎక్కువగా శ్రీకృష్ణుడు పుట్టి పెరిగినటువంటి యాదవ కులం ఇక్కడ ఎక్కువ సమాజం ఈ ప్రాంతంలో ఉండడం వల్ల శ్రీకృష్ణుడు వారి జీవిత విశేషాలన్నీ కూడా మా గురువుగారు చెప్పినటువంటి యథాతథంగా భగవద్గీత ఇక్కడ ఈ వారం రోజులు కూడా ప్రవచనాలు, భగవద్గీత యొక్క విశిష్టత ఈ ప్రాంతంలో తెలియజేసి ఎంతో కొంత జ్ఞాన ప్రచారం చేయాలనే సంకల్పంతో ఈ కృష్ణాష్టమి జన్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. 4వ తారీఖు నుంచి 11వ తేదీ వరకు కూడా 2 పూట్ల కూడా గురు పూజ ఉంటుంది. తీర్థప్రసాదాలు అవన్నీ కూడా వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మతాలకి కులాలకి అందరూ కూడా లేకుండా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కృష్ణాష్టమి వేడుకలు సహజంగా కృష్ణాష్టమి వేడుక అంటే అందరికీ గుర్తుకొచ్చేది వెన్నముద్దలు, అట్లాగే పుట్టికొట్ట. అయితే అటువంటి కార్యక్రమాలన్నింటినీ జరిపిస్తూనే ఈసారి వినూత్నంగా త్రైత భగవద్గీత ఆధ్వర్యంలో గీతాచార్యుడు బోధించిన గీత, దానిలో ఉన్న లోతైన విశేష అర్థాలను తెలుసుకోవడం కోసం ఈ గీతా బోధన కూడా జరగడానికి ఒక వారం రోజుల పాటు తరగతులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంటే గీతాచార్యుల వారు చెప్పిన దాన్ని, అంటే నిన్న మల్లె సార్ ఒకటి చెప్పారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అనేక సినిమాల్లో చూపిస్తారు. అలా అన్నప్పుడు హీరో విలన్ చంపుతూ ఉంటాడు. అది చూసి అందరూ అనుకుంటారు మనకి ఏదైనా రేషన్ షాప్లో రేషన్ ఇవ్వకపోతే చంపేయలేమో, లేకపోతే కూరగాయలతో ఎక్కువ జరగంటే చంపేయలేమో అనుకుంటారు. అలా కాదు. దాని అర్థం ఏంటంటే గీతాచార్యుడు చెప్పింది ఏంటంటే చెడుని మంచిగా మార్చడం అనేది సంభవామి యుగే యుగే. నేను వచ్చి యుద్ధం జరిపించారు కదా, హింసని ప్రేరేపించారు కదా అనుకోవచ్చు, కానీ అది ఎన్ని కాలక్రమంలో ఆయన ఎలా జరగాలో అలా కర్మ సిద్ధాంత ప్రకారం జరిగినాయి, కానీ గీతాచార్యుల వారికి దానికి సంబంధం లేదు. అటువంటి విలువైన గీతా బోధన ఇక్కడ జరగడానికి వారం రోజుల పాటు ఈ గీతా బోధన జరుగుతున్నప్పుడు మేమందరం ఉమ్మడిగా ఆలోచించుకుని ఒక మేధావిని ఈ ఉత్సవాల ఆవిష్కరణ కరపత్రాన్ని విడుదల చేయాలన్నప్పుడు బిఎస్ఆర్కే ప్రసాద్ గారు మాకు అలా అనిపించారు. ఆ తటస్థించడం జరిగింది. ప్రసాద్ గారు కూడా మా కోరిక మన్నించి ఆ గీతాచార్యుల వారు పంపించినట్టుగా సమయానికి వచ్చి, ఎందుకంటే మీడియా వారు కార్యక్రమాలు ఉండడం వల్ల వాళ్ళు ఈ నాగవరపాడు ప్రాంతంలో దాసాంజనేయ స్వామి వారి గుడి వద్ద శ్రీ కృష్ణాష్టమి వేడుకలు మా ప్రబోధ సేవా సమితి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రతి పట్టణంలో కూడా ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కృష్ణాష్టమి వేడుకలు అనేవి 11 రోజులు జరుగుతాయి. అవి 4వ తేదీ నుంచి మొదలుకొని మన గుడివాడ పట్టణం నందు 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 8 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా శ్రీకృష్ణుల వారు ద్వాపర యుగంలో ఏ భావంతో అయితే దేవుని ధర్మాలను చెప్పటం జరిగిందో అదే భగవద్గీతలో ఉన్న వాస్తవాలను మా గురువుగారు రచించటం వలన వాటినే ప్రజలకు తెలియజేసే నిమిత్తమై ఈ కృష్ణాష్టమి వేడుకలను జరపడం జరుగుతుంది. అలానే పర్టికులర్గా 11వ తేదీ అంటే 8వ తేదీ ఉదయమునే శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద అన్నదానం నిర్వహించచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఊరు ఎరిగింపు కార్యక్రమం కూడా జరుగును. కాబట్టి
ఈ యొక్క సదవకాశాన్ని దేవాది దేవుడైన శ్రీకృష్ణుల వారి యొక్క ఆశీస్సులు పొందటం కొరకు 50 మంది ప్రజలు స్వామివారి ఆశీస్సుల కొరకు వచ్చి ఆయనను ఊరేగింపులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా 50 మందిని కోరుతూ ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందివాడ మండలంలో రహదారుల సమస్యల పరిష్కారానికి 3.26 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. ఆర్టీసీ కాలనీలో ఎళ్ల మధ్య నిర్మిస్తున్న తొలగి కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ నిరసన చేసిన స్థానిక నివాసులు. నివాసాల మధ్య సుల కాంప్లెక్స్ కడితే తీవ్ర ఇబ్బందులు పడతామంటూ మహిళల ఆవేదన. మిలాదు ఉన్నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని గత రోజు సాయంత్రం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. మహమ్మద్ ప్రవక్త బోధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా అల్లాదైతే ముందుకు సాగాలని సూచించిన ఎమ్మెల్యే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.